నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. 4వ ప్రశ్న, ఎవరైనా సరే భూముల్లో ఉన్నప్పుడు వాళ్ళ భూముల్లో ఉన్నప్పుడు పక్కవాడు కబ్జా చేస్తే అది వెంటనే ప్రభుత్వానికి తెలియపరిచిన బాధ్యత ఎవడైతే ల్యాండ్ ఓనర్ ఉంటాడో ఆ ఓనర్దే బాధ్యత. ఓనరు వెంటనే ఒక ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకొని ఎంఆర్ఓ గారికి సబ్మిట్ చేయాలి. ఎంఆర్ఓ ఒక్కడికి సబ్మిట్ చేస్తే సరిపోదు, దీంట్లో ఆర్డీఓ గారికి కూడా బాధ్యత ఉంటుంది. తెలంగాణలో అయితే ఆయన కూడా ఒక లెటర్ పెట్టండి, ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోండి. ఆఫ్లైన్లో ఇవాళ రేపు ఆఫ్లైన్ లేదు తెలంగాణలో. పెట్టుకున్న తర్వాత కూడా ఎంఆర్ఓ గారు బాధ్యత తీసుకోకపోతే మీరు సమీప రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి రికార్డ్స్లో ఉన్నాయో లేవో చూసి, అసలు ప్రాపర్టీ మీ పేరు మీద ఉందా లేదా చూసి, మీరు తక్షణమే ఎవడైనా భూమి కూలకొడతారన్న భయం ఉంటే మీరు డైరెక్ట్గా హైడ్రా కమిషనర్ దగ్గరకు ఒకసారి వెళ్ళి, సార్ ఈ భూమి నాదే, ఈ నా భూమిని కబ్జా చేశాడు, ఒక పాయింట్ చెప్పాలి. ఒక్కొక్కసారి మీ భూమి పక్కన ఎవడైనా ఒక షెల్టర్ వేసుకొని 200 గజాలు అలా ఉన్నాడంటే, కబ్జా చేసి ఉన్నాడంటే, దయచేసి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రభుత్వ భూమిలో కనుక ఎవరైనా కబ్జా చేస్తే మీరు తక్షణమే ఫోటో తీసి డైరెక్ట్గా హైడ్రా కమిషనర్ దగ్గరికి వెళ్ళి మీరు కనుక చూపిస్తే మీ పేరు ఎక్కడా బయట రాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం చూసుకుంటుంది. దాంట్లో మీరు భయపడవద్దు. తక్షణమే వాళ్ళు వచ్చి, హైడ్రా అనే వాళ్ళు ఒక టీం ఉంది, ఆ టీం వచ్చి అక్కడ అది డిమాలిషన్ చేసేస్తారు. ఎవరిది ఎంక్రోచ్ చేసిన వాళ్ళ భూమి, కబ్జా భూమి, అది ప్రభుత్వం అయినా సరే ప్రైవేట్ అయినా సరే, కబ్జా అయినప్పుడు కూలగొట్టే బాధ్యత ప్రభుత్వంకి. మీరు కానీ ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ప్రభుత్వం చేరేది. కానీ ఎక్కువ శాతం ప్రభుత్వ భూమి మీదే ప్రభుత్వం కూడా ఫోకస్ చేస్తుంది. ఎవడైనా సరే ప్రభుత్వ భూమిలో కనుక ఎవడన్నా కబ్జా చేసి ఒక షెల్టర్ లాగా వేసుకొని ఎవడు నన్ను చూడట్లేదు కదా అని అనుకుంటే పొరపాటు. పక్కవాడు స్పందించాలి. అనవసరంగా వాడు కానీ కబ్జా చేస్తే గవర్నమెంట్ ల్యాండ్ని చెప్పే బాధ్యత మీదే. ప్రభుత్వానికి మీరు వెంటనే ఒక అప్లికేషన్, కంప్లైంట్ ఇచ్చేసి, ఇలా నా పక్కన ప్రభుత్వ భూమిలో కబ్జా చేశాడు, కట్టుకుంటున్నాడు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతోంది, మీరు వెంటనే దీన్ని ఆపండి, స్టాప్ చేయండి అని చెప్పి కనుక, మీరు కన్స్ట్రక్షన్ స్టాప్ చేయండి అని చెప్పి మీరు వెంటనే కనుక ఈ హైడ్రా కమిషనర్ దగ్గరికి కానీ మీరు లెటర్ పెట్టుకుంటే తక్షణమే ఆయన చాలా చేశాడు, మీ పరిష్కారం అయ్యే ఆస్కారం ఉంది. సరే, ఎవరైనా సరే బాధ్యతగా తీసుకొని ఈ ల్యాండ్ ఎంకరేజ్మెంట్ ఏమైనా చేస్తే కనుక మీరు హైడ్రా, ప్రభుత్వం ఉంది, అది హైడ్రా అనేది గవర్నమెంట్ బాధ్యత, అది తీసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఇది. కానీ తెలియపరిచిన బాధ్యత ఎవరిది? సామాన్య మానవుడు, మనిషి.